జీవకోటికి జీవాధారమైన జలవనరులను పరిరక్షించుకోవడం ఎంతైనా అవసరముందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చెప్పారు. నీరు కలుషితం కాకుండా నీటిని పొదుపుగా వాడుకోవాలనే సదుద్దేశంతో గోదావరి మహాహారతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిర్లా ప్లానిటోరియంలో గోదావరి హారతి యాత్ర గోడపత్రిక ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద నదుల్లో గోదావరి ఒకటిని దత్తాత్రేయ తెలిపారు. గోదావరి హారతి యాత్ర జూన్ 3 నుంచి 8 వరకు కొనసాగుతుందని సమితి వ్యవస్థాపక చైర్మన్ మురళీధర్ రావు వెల్లడించారు. బాసరలోని గోదావరి సరస్వతి దేవి పాదాలను తాకి బాసర, కందుకుర్తి, గుమెర్యాల, ధర్మపురి, కాళేశ్వరం, రామన్నగూడెం, భద్రాచలం ప్రాంతాల్లో ప్రవహిస్తుందన్నారు. ఇక ప్రతి క్షేత్రంలో గోదావరి తీరాన హారతులు పట్టి పూజలు నిర్వహిస్తామన్నారు. గోదావరి నదీ తీరాన జరిగే యాత్రలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని హారతులు ఇచ్చి ధన్యులు కావాలని కోరారు. కాబట్టి నీరు పరిశుభ్రత లేకుండా వల్ల అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య దాదాపుగా 78% ఉంది. అందుకని ఈ నీటిని పవిత్రత నీరు శుభ్రంగా తాగునీరు, ఈ తాగునీరు మనం సరైనటువంటి పద్ధతుల్లో వాడడానికి మనం ఇది చేయడం చాలా అవసరం. దాంతోపాటు మనం చెట్లను కూడా వీలుగా పెంచుకోవాల్సి ఈ ఉద్యమంలో గోదావరి ఉద్యమంలో ఇప్పుడు ఈ యాత్ర కార్యక్రమం చేపడుతున్నారో ఇది 3 రోజుల యాత్ర. ఈ యాత్ర 3 జూన్ నుంచి ప్రారంభమై సుమారుగా 750 కిలోమీటర్లు పూర్తి చేసుకొని జూన్ 8వ తేదీన పూర్తి చేస్తున్నారంటే చాలా గొప్ప కార్యక్రమం. ఇది పూర్తిగా విజయవంతం కావాలని నేను మనసారా హృదయపూర్వకంగా అభినందిస్తాను. ఎందుకంటే వేలాది సంఖ్యలో సైకిల్ మోటార్ల మీద, కార్ల మీద వెళ్ళేటువంటి చాలా మంది ఉన్నారు. ప్రజల్లో జాగ్రత్త చేయడం చాలా అవసరం. మంచి పెంచడం కష్టమైన పని, చెడును వ్యాప్తి చేయడం సులభమైన పని. కానీ మంచిని పెంచే కార్యక్రమం కొంత చేసినా జీవితం సాఫల్యం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఆలోచించి దీన్ని ఇక్కడ చాలా బదులుగా అన్ని రకాలుగా దీన్ని ఆదాయం చేస్తున్నందుకు తెలంగాణ ఒకటే వ్యవసాయం అనేది లాభదాయకంగా కావాలి. వ్యవసాయం లాభసాటిగా కావాలి. వ్యవసాయం లాభసాటిగా కావాలంటే నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు పిలిపించినారు.